గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి యొక్క వాక్యం చేత అనుదినము ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా ఆయన కృపావాక్యం చేత ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని పొందుకుందాం. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఆ పరమతండ్రి మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. అవును ప్రియులారా, పరమతండ్రి తన బిడ్డల కోసము పరమతండ్రి కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలను వారి పక్షంలో ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, ఆయన శక్తివంతుడు. కాబట్టి ఆయన యొక్క శక్తి అపరిమితమైనది సుమా. కాబట్టి ఆయన బాహుబలం ఎన్నడూ తక్కువ కాలేదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోటకు నరుడు కాడు. కాబట్టి ఈ దినమున ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన నీ నీళ్ళ తొలగిపోదు. ఎందుకంటే ఆ పరమ తండ్రి భూమిని ఆకాశమును సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన యొక్క కృప నిరంతరం ఉండేది. ఆయన కృప మనకు అపరిమితంగా అనుగ్రహించేవాడు. ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారిని ఆయన కృప ఆవరించుచున్నది. కాబట్టి ప్రియులారా, ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. ఆయన కృప మన ఎడల ఎంతగా విస్తరింపజేస్తున్నాడు అంటే, అవును, ఈ లోకంలో మనం ఈ దినమున స్థితిలో ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన కృప. కాబట్టి ఈ దినం ఈ జీవితం జీవిస్తున్నాము అంటే ఆయన కృప. అందుకే ఆ కృపను గురించి ఆయన శ్రేష్టమైన మాటలు అంటుంటాడు. దావీదుతో అంటుంటాడు, నా కృప నీకు ఎడమ చేయను. సౌలుకు ఎడమ చేసినట్టుగా నా కృప నీకు ఎడమ చేయను. కాబట్టి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకును అనుగ్రహిస్తానని పరమ తండ్రి తన యొక్క వాగ్దానాన్ని మన పక్షాన్ని ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. దావీదు కనుక పరమ తండ్రి సన్నిధానంలో ఏ విధంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ వచ్చాడు, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ వచ్చాడు, గణపరుస్తూ వచ్చాడు. మనం కూడా ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన మహిపరుస్తుంటుంటే ఆయన కృప మన ఎడల అపరిమితంగా విస్తరింపజేస్తుంటాడు. కాబట్టి నా కృప నీకు చాలును. బలహీనతలలో ఎప్పుడు ఆయన మనకు కృపను విస్తరింపజేస్తూ వస్తుంటాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎప్పుడు నేను బలహీనను అప్పుడు నేను బలవంతుడను, ఎందుకంటే ఆయన కృప నా మీద అపరిమితముగా విస్తరిస్తుంది. కాబట్టి ఆయన కృప నిరంతరం నిలిచేది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి ఆ దయగలవాడు, ఆ కృప గలవాడు ఈ లోకంలో పర్వతం తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను ప్రకృతి అంతా కూడా మొత్తం వెళ్ళిపోయినా ఆయన కృప నుంచి మనల్ని దూరం చేయడు. ఆ కృప శాశ్వతమైనది. ఆ కృపను బట్టి ఆయన ఆరాధిస్తాం. అటు విధంగా కృప మన మీద నిత్యం ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, అయ్యా, పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లను నా కృప నీకు ఎడమ కాదు, తొలగిపోదు అని సెలవిచ్చిన తండ్రి, ఆ వాగ్దానమును మా పక్షం నెరవేర్చి మీరు వాళ్ళు ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.